మనం ఏ ప్రశ్నలు అయితే మన పైన ఉన్న వారి మీద పెట్టామో అప్పటి వరకు మండల కమిషన్ మొదటి దశ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు పెరిగిన ఘర్షణ లేదా గొడవలు, తర్వాత మండల కమిషన్ సందర్భంలో ఈ రకరకాల సందర్భంలో మనం అందరం ఏ ప్రశ్న పెట్టాము? ఓ బ్రాహ్మణయ్య, ఓ వెలుమయ్య, ఓ బనియా, ఓ రెడ్డి, మీరందరూ మాకన్నా ముందు చదువుకున్నారు, మాకన్నా ముందు చైతన్యవంతమయ్యారు కనుక మీతో మేము పోటీ పడలేం కనుక మేము 7 సంవత్సరాలుగా కులపీడనతో ఉన్నాము, ఊరికి దూరంగా ఉన్నాము, వృత్తులు చేసుకుంటున్నాము, మాకు చదువుకోవడానికి, ప్రాతినిధ్యంగా రాజకీయాల్లోకి రావడానికి, ఉద్యోగాలు చేయడానికి మాకు భారత రాజ్యాంగం కొన్ని మినహాయింపులు ఇచ్చింది, అది మా హక్కు అని మనం మాట్లాడాలి. ఇదే ప్రశ్నని మాదిగతండ్రులు నేను ముందుకు తీసుకొచ్చింది. ఓ మాలన్న, అన్నా అన్నా అన్నా, ఓ అన్నా, ఓ కాసిం అన్నా, దొరికినవన్నా. నువ్వు ఏమంటే అబ్బబ్బా ఎంత టెక్నిక్ గా మాట్లాడుతావు నువ్వు. ఓ బ్రాహ్మణ్ అన్నా, ఓ బని అన్నా, ఓ మోడన్నా, ఓ రెడ్డన్నా, ఓ కాపన్నా, ఇంకేమంటారు ఆయన ఈ ఎంత రావులు గీవులు అందరూ కలిసి మీరందరూ ముందు చదువుకున్నారు, మేమంతా వెనుకబడి ఉన్నావు కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వండి అని ఏందో చెప్పిండు. మీరందరూ ఆగండి, మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మాకు అవకాశాలు కావాలా, మా హక్కులు కావాలని అడిగారు. ఎందుకు? రిజర్వేషన్లు అనేటివి భారతదేశానికి స్వాతంత్రానికి ముందు కూడా ఉన్నాయి. భారతదేశ స్వాతంత్రానికి ముందు రిజర్వేషన్లు ఎవడు అనుభవించేవంటే బ్రాహ్మణులు అనుభవించారు. అగ్ర కులాలు, దోపిడి కులాలన్నీ రిజర్వేషన్లు అనుభవించారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాలలకు ఎన్ని సంవత్సరాల ముందు స్వాతంత్రం వచ్చింది, మాదిగలకు ఎన్ని సంవత్సరాల వెనక స్వాతంత్రం వచ్చింది? దీనికి సమాధానం చెప్పు కాసిమన్నా. ఇద్దరికి ఒకేసారి కదా స్వాతంత్రం వచ్చింది. ఇద్దరు అంటరాని వాళ్ళే కదా, ఇద్దరు పేదరికంలో ఉన్న వాళ్ళే కదా. ఎందుకు మీకు ఈ దుర్బుద్ధి పుట్టిందని నేను అడుగుతా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం ముందు, అంబేద్కర్ కన్నా ముందు రిజర్వేషన్లు ఫలాలు అనుభవించినటువంటి ఆ దోపిడి కులాలు వాళ్ళ యొక్క రిజర్వేషన్లు అంబేద్కర్ వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి అంబేద్కర్ ఇలా చాలా మంది ఏమనుకుంటారు, అంబేద్కర్కు మాల మాదిగలకు దళితులు మాత్రమే రిజర్వేషన్లు. మాల మాదిగలకు ఇచ్చింది 15%. బీసీల కోసం పోరాటం. మాల మాదిగలకు రాజ్యాధికారం కావాలంటే బీసీల అండ కావాలని చెప్పిండు అంబేద్కర్. బీసీలకు 52% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించింది అంబేద్కర్. అంబేద్కర్ గారి యొక్క అద్భుతమైన ఆలోచనలు ఎక్కడ? మీరు ఏమని చెప్తున్నాడు? బ్రాహ్మణులతోనూ పోల్చిన మాలలను, బ్రాహ్మణ్ అన్న, బని అన్న, తర్వాత మోడి కులం ఏందో మోడి అన్న ఇలాంటి కులాలు ఉన్నాయి కదా, రెడ్డి గాని, కాపు గాని, కమ్మ గాని ఇలాంటివి ఉన్నాయి కదా. మీరు అగ్ర కులాలు అంటే దోపిడి కులాలు, మీరు ముందే ఉన్నారు, మీరందరూ కలిసి ముందు దోసుకున్నారు, మాకు అవకాశాలు ఇవ్వండి అని, రిజర్వేషన్లు ఇవ్వండి అని ఏదో చెప్పుకుంటూ వచ్చినాం. ఇదే తోరణం అంట మాలల మీద వచ్చిందంట. ఏం తెలివేనేది బాబా కాశీమన్న, నీకు దండం పెట్టాలి. ఎంత సున్నితంగా ఎంత మంచిగా వివరిస్తున్నావు. నీ తెలివికి నేను జోహార్ చెప్తా. కానీ వాళ్ళు స్వాతంత్రానికి ముందు ఆ విధంగా చేస్తే మాల మాదిగలు ఇద్దరు అంటరాని వాళ్ళే, ఇద్దరు దరిద్రం అనుభవించిన వాళ్ళే, ఇద్దరికి ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది. ఎందుకు నీకు మాలవాడి ఎక్కువ అనిపించింది? ఏడనిపించింది? ఎన్నేళ్ళు అనిపించింది? ఎన్నాళ్ళు అనిపించింది? ఏడ ఉద్యోగాలు పొందినాయి? ఏడ మాదిగలు రాజ్యం వేలుతూ ఉంటే, మాలలు రాజ్యం వేలుతుంటే ఏడ మాదిగలు బానిసలుగా బతికిరా? అంటే మీది దౌర్జన్యమైన మాటలే తప్ప, మీ బట్టగాల్చి మీదేసేటువంటి ఈ యొక్క పోరాటమే తప్ప ఎక్కడ కూడా శాంక్టిటీ లేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేసుకుంటూ మాలల మీద దుమ్ము పోసే కార్యక్రమమే తప్ప మీరేమో సాధించి, నేను చెప్తున్నంటే మీరు ఇలా వీళ్ళు చెప్పుకుంటారు కదా, మీరు వచ్చి ఊరేగింపులు చేసుకున్నారు, మీరేమో సాధించరని. అందరూ ఎంతో మంది మేధావులు చెప్పారు, నేను కూడా చెప్తా ఉన్నా. మొన్న వచ్చిన తీర్పుకు మందకృష్ణ అన్న వేసిన కేసుకు సంబంధం లేదు, అసలు తెలుగు రాష్ట్రాలతో సంబంధమే లేదు. అదే మాల చెన్నై వేసినటువంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వేసినటువంటి కేసు 2004లో చంద్రబాబు నాయుడు యొక్క వర్గీకరణను తీసిపడేసింది. అది మాలల గెలుపు. ఇవాళ మాదిగల గెలుపు కాదు ఇది అని చెప్తా ఉన్నా. ఇది కాదు, ఇది బ్రాహ్మణుల గెలుపు, ఇది కుట్రదారుల గెలుపు. అసలు ఇది వర్గీకరణే కాదు, ఇది వర్గీకరణే కాదు. మాదిగల పైన పెద్ద బండరాయి తప్ప ఇది ఏమి కాదు అని నేను చెప్తా ఉన్నా.